చేసి బస్సుల్లో వెళ్తుంటారు. మేం బైక్పై వెళ్ళాం కాబట్టి ఎటువంటి పేమెంట్ చేయకుండానే సైడ్ నుండి పైకి వెళ్ళిపోయాం. బైక్ పైన పార్క్ చేసిన తర్వాత మన మొబైల్స్ మరియు చెప్పులను కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆలయం లోపలికి మొబైల్స్ అస్సలు అనుమతించరు. మేము ఉచిత దర్శనానికి వెళ్ళాం. ఆశ్చర్యంగా కేవలం 20 నిమిషాల్లోనే మా దర్శనం పూర్తయింది. దర్శనం అయ్యాక మీరు మీ మొబైల్స్ తీసుకుని బయట ప్రాంగణంలో ఫోటోలు తీసుకోవచ్చు. పైన ఉన్న వ్యూ చాలా బావుంది. ఆలయ నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే భారీ ఎత్తున అభివృద్ధి చేసింది. నిజానికి నేను ఆలయం లోపలి భాగాలను కూడా కవర్ చేద్దామనుకున్నాను, కానీ మొబైల్స్కు అనుమతి లేదు. బట్ అది మంచిదైందిలే, ఎందుకంటే కొన్ని విషయాలను మనం నేరుగా చూస్తేనే అనుభూతి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి శక్తివంతమైన దైవం. ఈ ఆలయాన్ని ఒక్కసారి వచ్చి అనుభవించండి.